అందసత్యం గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాలలో 283 మంది రిటైర్డ్ అధికారులను ఓఎస్డీలుగా, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. 283 మంది అధికారులు గ్రూప్ 1 నుండి ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి అనుబంధంగా ఓఎస్డీలుగా పనిచేశారు. ఇది ఎంతవరకు సమంజసం ప్రజాస్వామ్య వ్యవస్థలో? మన ఇద్దరమే ఒకసారి గతంలో డిబేట్ చేశాం. అలా అలా ఏది అపాయింట్ చేయగానే మనం డిబేట్ చేశాం. ఇది ఎలా ఉంటుందంటే, రిటైర్ అయిన వాళ్ళు వాస్తవానికి రిటైరే కావాలి. వాళ్ళకు ఎక్స్పర్టైజ్ ఉంటే, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉంటే వాళ్ళు సలహాలు ఇవ్వచ్చు. కానీ అలా కాకుండా రిటైర్ అయిన సిఈ ఆ యంత్రాంగం మొత్తం మీద మళ్ళీ ఆయన తర్వాత సిఈ పోస్ట్లో ఉన్న ఆయన డమ్మీగా మారుతాడు. ఈ రిటైర్ అయిన వచ్చినటువంటి ఓఎస్డి అసలు మొత్తం చలాయిస్తాడు. ఎందుకు చలాయిస్తాడంటే, సర్వీసులో ఉన్నటువంటి సిఈ, చీఫ్ ఇంజనీరు రిటైర్ అయిన కన్నా జూనియర్ కాబట్టి రిటైర్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఆ శాఖ మీద పెత్తనం చేసే అవకాశం ఉందని ఆనాడు మనం అనుకున్నాం. కాబట్టి ఇవాళ కూడా అదే జరిగింది. ఎస్ఐబిలో రిటైర్ అయినటువంటి ఐజీగా రిటైర్ అయినటువంటి ప్రభాకర్ రావు మళ్ళీ వచ్చి ఎస్ఐబి చీఫ్గా ఉన్నాడు. అలా చీఫ్గా ఉండబట్టే ఇవాళ ఈ తతంగం అంతా తేలికగా జరిగింది. తర్వాత ఒక సామాజిక తరగతిని కీ పొజిషన్లో పెట్టి వాడుకున్నారు. మనకు వాళ్ళు పేపర్లో డిస్క్లోజ్ కూడా చేశారు. శాశ్వతంగా అధికారంలో ఉండటానికి మనం ఏమేం చేయాలి, అదంతా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారని రాధాకృష్ణరావు చెప్పుకుంటూ కూడా. కాబట్టి ఇటువంటి పరిస్థితికి తీసుకెళ్తే, అందుకే ఈ మధ్య అది ఏ పార్టీ చేయని, ఎవరన్నా చేయని, నియంతృత్వ దేశాలు ఒక లిస్టు తయారు చేసి డెమోక్రసీ ఉండి నియంతృత్వాన్ని అనుసరిస్తున్నటువంటి దేశాల్లో భారతదేశం కూడా అలిష్టపడ్డది. నిన్నగాక మొన్న ప్రెస్లు వచ్చింది, ఎకనామిక్ టైమ్స్ అనుకుంటా, దాంట్లో వచ్చింది డెమోక్రసీ ఉండి ఆచరణలో నియంతృత్వాన్ని ఆచరిస్తున్న దేశాల లిస్టులో ఇవాళ భారతదేశం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి అంటే ఇష్టమైన వాళ్ళతోటి పరిపాలించటం, ప్రభుత్వం ఇష్టమైన వాళ్ళతోటి పరిపాలించటం, ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో పరిపాలించడం కాదు. కాబట్టి ఇటువంటి అయినప్పుడు ఏమైంది, సిఎండి ప్రభాకర్ రావు ప్రకారం విద్యుత్ శక్తి శాఖ నడుస్తుంది, ఎస్ఐబి ప్రభాకర్ రావు ప్రకారం పోలీస్ శాఖ నడుస్తుంది. ఇట్లా రిటైర్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడితే వాళ్ళ ఇష్టానుసారం వాడుకునే అవకాశం ఉంది. ఏదో సోమేష్ కుమార్ మీద ఆరోపణ కూడా వచ్చింది, వాళ్ళని దగ్గర 20 ఎకరాలు తీసుకున్నాడని. కాబట్టి వాళ్ళు చివరికి ఇది సర్వీసులు లేం కదా, ఏమైంది అనుకుని చెప్పేసి ఇంకా ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంది. అందుకే అసలు ఇవాళ రిటైర్ అయిన వాళ్ళని మళ్ళీ నియమించుకోవటం అంటే ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేయటమే. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైవేట్ ఆర్మీ. ఇది సపరేట్ ఆర్మీ అనమాట. ఇది కేసీఆర్ ఆర్మీయా, కేటీఆర్ ఆర్మీయా తేల్తది. కాబట్టి ఇటువంటి ఆర్మీని తయారు చేసుకొని పరిపాలిస్తే అడ్మినిస్ట్రేటర్ చేతిలో ఉండదు. ఇవాళ ఈ శాఖ, ఎస్ఐబి శాఖ పోలీసు డీజీపీల చేతులు ఉందంటే నేను నమ్మను. డీజీపీ పరిపాలించాలి, ఈ విషయాలను నిర్ణయించాలి. కానీ డీజీపీకి అతీతంగా ఒక ప్రైవేట్ టీము, ప్రైవేట్ ఆర్మీ ఈ పనులన్నీ చేసింది విత్ ది సపోర్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ ఇండివిజువల్స్. కాబట్టి వాళ్ళ రిటైర్ అయిన వాళ్ళని మళ్ళీ జాయిన్ చేసుకోవటం అంటే అది ప్రైవేట్ ఆర్మీ కింద లెక్క. అటువంటిది మళ్ళీ మరొక రాష్ట్రంలో జరగకుండా ఉండటం అవసరం. ఎవరైనా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉంటే, ఎవరైనా ఒకళ్ళు ఇద్దరంటే అర్థం ఉంది. కానీ ప్రతి డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన వాళ్ళందరినీ మళ్ళీ పెట్టుకొని, నమ్మకస్తులు కాబట్టి అని పెట్టుకొని, వ్యక్తిగతంగా నమ్మకస్తులను పెట్టుకుంటే ఇక్కడికి దారి చేస్తుంది. ఇప్పుడు ఈ తప్పు చేయించినటువంటి ప్రభుత్వమే జవాబు చెప్పాలి. తప్పు చేసిన వ్యక్తులు కాదు, వీళ్ళతో చేయించినటువంటి ప్రభుత్వమే అకౌంటబుల్. కాబట్టి ఇది ఎవరు ఫండ్స్ ఇచ్చారు, ప్రభాకర్ జేబుల నుంచి ఇవ్వలేదు కదా, ఎక్కడో దగ్గర పబ్లిక్ ఫండే వచ్చి ఉండాలి. వేర్ ఇట్ ఈజ్, ఎక్కడి నుంచి వచ్చింది తేల్చాలి. ఎవరు అకౌంటబుల్? ప్రభుత్వం అకౌంటబుల్. దెన్ ఎక్కడి నుంచి రిసోర్స్, ఎక్కడి నుంచి? ఈ విషయాలను తేలితే ఇవాళ ఎంత తప్పో, రిటైర్ అయిన వాళ్ళని మళ్ళీ అడ్వైజర్స్ పెట్టుకొని పరిపాలించడం ఎంత తప్పో తేలుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి కరెక్ట్లీ డన్ ఇట్. రిటైర్ అయిన వాళ్ళందరినీ మొత్తం తీసి అవతల బాగేయటం అనేది మంచి పని చేశారు. అది ఇప్పుడు ఎక్స్పర్టైజ్ అదే వస్తుంటుంది. ఎస్సీ అయినాక ఆ ఎక్స్పర్టైజ్ దొరికితే సిఈ అవుతారు. కాబట్టి అచ్చం తయారైన సీఈలనే పెట్టుకుంటే రిటైర్ అయిన దొరుకుతారు. ఇగో ఆ విధమైనటువంటి డిఫరెన్స్ ఖచ్చితంగా ఇవాళ అవుపడుతుంది.